ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా మనం విశాఖపట్నాన్ని ఒక డెస్టినేషన్ సిటీగా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఈ పొల్యూషన్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక సమీక్షలు నిర్వహించారు అధ్యక్ష. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా బై మంత్లీ రివ్యూ చేయమని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కూడా చెక్ చేయమని అధ్యక్ష. అక్కడ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో సుమారు 8 మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇది నిన్న కూడా సమాచారం అందించినప్పుడు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు అధ్యక్ష 3052 ఎకరాల్లో వాళ్ళు 1070 ఎకరాలు గ్రీన్ బెల్ట్గా కవర్ చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు. సో అప్రాక్సిమేట్లీ 30% వరకు వాళ్ళు చాలా వరకు వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అయితే 2026-27 సంవత్సరానికి సంబంధించిన గాను ఒక టార్గెట్ 8 లక్షల కొత్త శాప్లింగ్స్ని ఏర్పాటు చేయాలని ఇది గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఏక్ పేడ్ మాకా నామ్ అనే కార్యక్రమం ద్వారా ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టేకప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష షార్ట్ టర్మ్ మెజర్స్ ఇందాక నేను నా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. షార్ట్ టర్మ్ మెజర్స్ బేసికల్గా అక్కడ 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ WQ1 అండ్ WQRE, WQ2 అండ్ WQ3 బర్త్స్ ఏదైతే గౌరవ సభ్యులు బర్త్స్ గురించి ప్రస్తావించారో దానికి మెకనైజేషన్ ద్వారానే మనం ఈ పొల్యూషన్ తగ్గించగలుగుతామనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కార్గో హ్యాండ్లింగ్ అంతా కూడా 186 కోట్ల రూపాయలతోటి దీన్ని మోడర్నైజేషన్ చేద్దామనే ఒక నిర్ణయం చేయడం వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా WQ7 అండ్ WQ8 బర్త్స్ కూడా వాటిని కూడా మెకనైజేషన్ చేయాలి. డ్రై బల్క్ కార్గో ఇక్కడ ఏ ప్రాసెస్ చేసినా కూడా దానికి సుమారుగా 299 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా ఈ 6 నెలల లోపే పూర్తి చేసి అంకితం చేసేటట్టు సిద్ధమయ్యారు అధ్యక్ష. మెకనైజేషన్ అండ్ క్లీన్ కార్గో హ్యాండ్లింగ్ గురించి గౌరవ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా దీని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రోడ్స్ పైన మనం వాటర్ స్ప్రింక్లర్స్ అదేవిధంగా ట్రక్స్ కానివ్వండి వ్యాగన్స్ కానివ్వండి టార్పాలిన్స్ కవర్ చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనే నిబంధన చాలా స్పష్టంగా పోర్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాయో వెహికల్స్ వాటి అన్నింటినీ కూడా చెక్ చేసి దానికి అనుగుణంగానే చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు ఇంతకుముందు నేను మీకు ప్రపోజ్ చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మనం ఈ గ్రీన్ బెల్ట్ అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. సో షార్ట్ టర్మ్ మెజర్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్ రివ్యూ మీటింగ్స్ కానివ్వండి ప్రభుత్వం నుంచి మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు ప్రస్తావించారు అధ్యక్ష ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకుంటాం అధ్యక్ష. అయితే విశాఖపట్నం సిటీలో ఇందాక అన్నట్టు శీతాకాలంలోనే మనకి సమస్య ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో ఉన్న వాతావరణాన్ని ఆయన పోల్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 89 అధ్యక్ష. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ మంత్ టు మంత్. వర్స్ట్ మంత్ ఇస్ డిసెంబర్ ఇస్ ద సేమ్ ఇన్ ఢిల్లీ ఆల్సో. కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడైతే మనం సాటిస్ఫాక్టరీ లేకపోతే మోడరేట్ ఉందో బ్యాలెన్స్ 11 నెలల్లో కూడా అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ యావరేజింగ్ బిట్వీన్ 89 and 120. దట్స్ యావరేజ్ అధ్యక్ష. సమ్ టైమ్స్ వెన్ ఇట్ క్రాసెస్ వెరీ హై. అది ఎప్పుడంటే డిసెంబర్లో వచ్చినప్పుడు మాత్రం 273 వచ్చింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు మెన్షన్ చేశారు. తప్పకుండా ఎందుకంటే అది ఒక గిన్నె ఆకారంలో ఉంటుందని మన గణబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలి. డెస్టినేషన్ సిటీగా ఒక గ్రీన్ సిటీగా మనం మార్చాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అధ్యక్ష. మీరు మెంబర్ సెక్రటరీ లెవెల్లో మనం పోస్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొన్ని సూచనలు చేశారు గణబాబు గారు. డెఫినెట్గా వాటి గురించి మనం రాబోయే రోజుల్లో ఒక సుదీర్ఘమైన రివ్యూ ఏర్పాటు చేసి అంతిమంగా మనం ఈ వెహికల్స్ని కూడా ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి విశాఖపట్నంలో దాదాపు 40,000 ఆటోస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 40,000 ఆటోస్ని కూడా మనం ఈ వెహికల్స్గా మనం కన్వర్ట్ చేయగలిగితే పొల్యూషన్ మెజర్స్లో మనం కొంతవరకు డెఫినెట్గా ఆ మార్పు తీసుకురాగలుగుతాం. బర్త్స్ విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం నుంచి మేము చేసే ఏ కార్యక్రమం అయినా సరే తప్పకుండా మేము ఈ పొల్యూషన్ నిబంధనలకి మనం మెయింటైన్ చేసుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా మనం స్ట్రింజెంట్ మెజర్స్ తప్పకుండా మనం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తీసుకుంటామని ఈ సందర్భంగా ఐఎమ్ అష్యూరింగ్ ద హౌస్ అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1671